రోజు నెల్లూరు శాంతినగర్ నిర్మల నరసింహారెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం కార్యక్రమంలో నిర్మల నరసింహారెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి నాడు మహాకుంభమేళా జలాలతో మహాదేవ యజ్ఞం ఫిబ్రవరి 26వ తేదీ మాఘమాసం నాడు నెల్లూరు టౌన్ హాల్ నందు సాయంత్రం 4 గంటలకు గోపూజతో ప్రారంభం కాబోతుందని 108 రకాల వనమూలిక ఔషధాలతో నిర్వహించే ఆయురారోగ్య మహా అమృత యోగం నిర్వహిస్తున్నట్టు ప్రతి ఒక్కరూ ఈ మహాదేవ యజ్ఞంలో పాల్గొనాలని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాస్తుశాస్త్ర నిపుణులుగా సుపరిచితులు దోహూరు కస్తూరి లీలా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. అనంతరం నిర్మల నరసింహారెడ్డి మరియు లీలా మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రి రోజు నెల్లూరు టౌన్ హాల్ నందు వాస్తుశాస్త్ర నిపుణుడు లీలా మోహన్ రెడ్డి గారు మహాదేవ యజ్ఞం, అదే అమృత యజ్ఞం, 4వ అమృత యజ్ఞం తలపెట్టారు. ఇది ఇప్పటికీ 3 యజ్ఞాలు చేయడం జరిగింది. ఇది 4వ యజ్ఞం. దీంట్లో ఆవు పిడకలతోటి అగ్నిని ప్రిపేర్ చేసి అందులో ఆవు నెయ్యితోటి మూలికలు, వనమూలికలు వీటితోటి ఆ యజ్ఞంలో వేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నెయ్యి కానీ వనమూలికలు కానీ తెచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరే వేయచ్చు. మీరు ఇంటి దగ్గరికి తీసుకొని రావాల్సిన అవసరం లేదు, మేమే ఇస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని మహాయజ్ఞం అంటే ఏంది, మహాదేవ యజ్ఞం అంటే ఏంది, దాంట్లో ఉండే మంచి చెడ్డ, దానివల్ల ఉపయోగాలు, ఏ విధంగా చేస్తే ఏ విధంగా మనకు మేలు జరుగుతుంది అనేది అన్ని వివరాలన్నీ తెలుసుకోవడం, దాన్ని అనుభూతి పొందడం అనేది చేయగలిగిపోతున్నాం. అందులో ఆ రోజు శివరాత్రి రోజు మాఘమాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోపూజతో స్టార్ట్ అవుతుంది. 4 గంటలకు 26వ తేదీ 4 గంటలకు టౌన్ హాల్ నందు గోపూజతో స్టార్ట్ అవుతుంది. ఆ యజ్ఞం తర్వాత యజ్ఞ ప్రక్రియ కార్యక్రమం అంతా జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని అందులో ఉన్న ఆ మంచి చెడ్డ స్వీకరిస్తారని కోరుతున్నాం. నా పేరు కస్తూరి లీలా మోహన్ రెడ్డి. వాస్తుశాస్త్ర నిపుణులుగా అందరికీ పరిచయమైనటువంటి వాడిని. నేను 2011వ సంవత్సరం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర వహించేటటువంటి యజ్ఞాన్ని, అదేవిధంగా యాగాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ యజ్ఞం కానీ యాగం కానీ సాధారణంగా ఎందుకు చేస్తారంటే లోక కళ్యాణం కోసం చేసే వాటికి అంతటి మహత్తరమైనటువంటి నామధేయాన్ని మన మహర్షులు అందించారు. అలాంటి యజ్ఞ యాగ కార్యక్రమాలన్నీ కూడా లోకక్షేమం కోసమే జరగబడతాయి. ఇంతకు ముందు కాలంలో ఇవన్నీ రాజులు మాత్రమే ఆచరించేటటువంటి వారు. కానీ ఇది యజ్ఞ సంస్కృతి అంతరించిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని అందరి చేత చేయించవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం 2011వ సంవత్సరంలో అందరికీ యజ్ఞానికి సంబంధించినటువంటి యాగానికి సంబంధించినటువంటి వస్తువులన్నింటిని కూడా ఫ్రీగా ఇస్తూ అందరి చేత వాళ్ళ స్వహస్తములతో యజ్ఞం చేయించడం ప్రారంభించడం జరిగింది. ఆ కోవలో నేడు జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఆ జలాల్ని అందరూ అక్కడికి వెళ్ళి స్నానాన్ని ఆచరించి ఆ ముక్తిని పొందేందుకు అవకాశం కొంతమందికి ఉండకపోవచ్చు. అలాంటి వారందరి కొరకు చివరి స్నానఘట్టమైనటువంటి ఉత్తమమైనటువంటి మహాశివరాత్రి నాడు ఆ యొక్క తీర్థాన్ని కుంభమేళా నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి వేరే ఇతర జలాలు కలపకుండా అందరికీ అందివ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఎక్కువగా తీసుకొని వచ్చి
ఆ జలాలతోనే సంప్రోక్షణ చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగానే దాని యజ్ఞానికి సంబంధించినటువంటి మూలికల్ని, ఆవు నెయ్యిని, నవగ్రహ సమిధల్ని, నక్షత్ర సమిధల్ని ఇవన్నీ కూడా వాళ్ళ చేతికి ఇస్తూ వాళ్ళ చేత మంత్ర సహితంగా వాళ్ళ స్వహస్తములతో యజ్ఞం జరిపించేటటువంటి కార్యక్రమమే ఈ మహాదేవ యజ్ఞం అనేటటువంటిది. వేదాల్లో ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు చెప్పి ఉన్నా దీనికి మాత్రం వేదము మహా అనేటటువంటి శబ్దాన్ని ప్రస్ఫుటంగా చేర్చడం జరిగింది. ఈ మహాదేవ యజ్ఞం అనేటటువంటిది సర్వదేవతలకు కూడా ఇష్టమైనటువంటిది, ప్రీతికరమైనటువంటిది కనుక దీనిని ప్రతి భక్తుడు, ప్రతి హిందువు, అదేవిధంగా అందులోనూ ఇక్కడ విశేషమైనటువంటిది ఏమిటంటే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినందువల్ల కేవలం భక్తులే కాకుండా ఇతరులే కూడా సరే దీన్ని ఆస్వాదించి ఇందులో వేయబడేటటువంటి అన్ని మూలికల యొక్క ఆయుర్వేద శక్తిని, ఆ ఆరోగ్య శక్తిని పొందేందుకు గాను ఆ యజ్ఞం జరిగేటటువంటి ఆ ప్రాంతంలో కొంతసేపు ఉన్నట్లయితే దాని ద్వారా వెలువడేటటువంటి వాయువుల ద్వారా శరీరంలో ఉండేటటువంటి అన్ని కణాలు, అన్ని నాడులు మొత్తం ఆపాదమస్తకం కూడా శుద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వులకి ఇది ఉపయోగకి, అంటే దేవుణ్ణి నమ్మేటటువంటి వాళ్ళకి, దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలా అంతటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నదనేటటువంటి ఉద్దేశంతోనే మహర్షులు మనకి దీన్ని ప్రతిరోజు ఒక కర్తవ్యంగా నిర్వహించవలను అని మనకి శాసించారు వేదంలో.